హైదరాబాద్ శంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్ ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. దాదాపు 175 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 6 నకిలీ అకౌంట్ల ద్వారా 2 నెలల్లో 175 కోట్ల లావాదేవీలు జరిపారు. డబ్బు కాసిపడి సైబర్ నేరగాళ్ల కోసం 2 హైదరాబాద్ వాసులు 6 అకౌంట్స్ తెరిచారు. సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహమ్మద్ షాహిబ్ బిన్ హమాద్ అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 6 అకౌంట్ల ద్వారా డబ్బుని దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ 2 యువకులు. ఈ 6 అకౌంట్లకి 600 కంపెనీలతో లింకులున్నట్లుగా అధికారులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ హవాలా ద్వారా డబ్బుని విదేశాలకు పంపారు. 175 కోట్ల భారీ స్కామ్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. హైదరాబాద్ శంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్ ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. దాదాపు 175 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా కూడా సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ నగరంలో మరొక భారీ సైబర్ క్రైమ్ జరిగినట్లుగా సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏదైతే ఇద్దరు ఆటో డ్రైవర్లు ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 2 ఆటో డ్రైవర్లు కూడా డబ్బులకు ఆశపడి 6 ఎస్బీఐ శంషీర్గంజ్ బ్రాంచ్ లో 6 అకౌంట్లను తెరవడం జరిగింది. ఈ 6 అకౌంట్ల ద్వారా పెద్ద మొత్తంలో అంటే 2 నెలల కాలంలో 175 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ అక్రమ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఎస్బీఐ అధికారులు విజిలెన్స్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం ఇవ్వడంతో దాని మీద నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో దీంట్లో మొత్తం 6 అకౌంట్ల ద్వారా 175 కోట్ల రూపాయలు అటు దుబాయ్ తో పాటుగా వివిధ దేశాలకు ట్రాన్స్ఫర్ అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ 6 అకౌంట్లకి 600 కంపెనీలతో అంటే 600 షెల్ కంపెనీలతో లింక్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ 600 షెల్ కంపెనీలు ఎవరివి, ఈ 6 అకౌంట్లు తెలుగుమని చెప్పిన అటు విదేశీయులు ఎవరన్న దాని మీద పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ 6 అకౌంట్ల ద్వారా 175 కోట్లలో కొంత డబ్బును డ్రా చేసి ఆ డబ్బుని హవాలా మార్గంలో దుబాయ్ కి పంపించినట్టుగా అధికారులు తెచ్చారు. దీంతో పాటుగా క్రిప్టో కరెన్సీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును విదేశాలకు పంపించినట్టుగా అధికారులు తెచ్చడం జరిగింది. అయితే ఈ 175 కోట్ల రూపాయలను 6 అకౌంట్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన 2 ఆటో డ్రైవర్లను ఇప్పుడు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని వెనకాల అటు చైనాకు సంబంధించిన సైబర్ నేరగాళ్ల పాత్ర ఉందని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సైబర్ నేరగాళ్లు నేరుగా ఇండియాలోకి ప్రవేశించకుండా దుబాయ్, అటు ఇండోనేషియా, తర్వాత కంబోడియా లాంటి దేశాల నుంచి నేరుగా ఇండియాలోకి ప్రవేశించి అటు అమాయకుల వాళ్ళ చేత బ్యాంక్ అకౌంట్ తెప్పించి ఆ మేరకు ఆ ట్రాన్సాక్షన్ చేసినట్లుగా అధికారులు తెచ్చడం జరిగింది. ఇప్పటికైతే దీనిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. 175 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి, ఏ దేశానికి వెళ్ళాయనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇద్దరైతే అరెస్ట్ చేస్తాం. సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి అధికారులు మాత్రం చెప్తున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.